హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. నమ్మించి బలి పశువుల్ని చేశారు, నమ్మించి మా గొంతు కోసారు అంటూ వైసీపీ నేతలు వైసీపీ ఫ్యామిలీపై మండిపడుతున్నారు. అలా మండిపడడానికి గల కారణం ఏంటి, ఎందుకని మండిపడుతున్నారు, పూర్తి వివరాలు అయితే మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ మీరు కూడా చూస్తుండండి. అండ్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదీవ్ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాల్లోకి వెళ్దాం. నమస్కారం సార్. సార్, నమ్మించి బలి పశువుల్ని చేశారు, మమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఈ గోతిలోకి దింపారు. అసలు వైసీపీ ఓటమికి కారణం వైసీపీ ఫ్యామిలీ మాత్రమే, వాళ్ళే బాధ్యులు, వాళ్ళ బాధ్యతల వల్ల మేము ఇలా తయారయ్యాము అంటూ వైసీపీ నేతలంతా కూడా మండిపడుతున్నారు. దీనికి గల కారణం ఏంటి, ఎందుకని ప్రతి ఒక్కరూ కూడా దాని చుట్టూనే తిరుగుతున్నారు? దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు సార్? వైసీపీ ఫ్యామిలీ అంటే మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, విజయమ్మ గారు వీళ్ళందరూ వస్తారేమో. బట్ వాళ్ళు వైసీపీకి మేము చెందిన వాళ్ళం కాదు అని చెప్పకనే చెప్తూ బయటకు వచ్చేసి తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టి తర్వాత ఇక్కడ కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తూ విలీనం చేసేసి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర పిసిసి చీఫ్గా ఉన్నారు షర్మిలమ్మ గారు. సో వైసీసీ ఫ్యామిలీ అనేది కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే ప్రధాన కారణమేమో అన్నట్టుగా అనిపిస్తుంది. మరోవైపు చాలామంది విశ్లేషకుల అభిప్రాయం, చాలామంది అనుభవజ్ఞుల విశ్లేషణ బట్టి చూస్తే అన్నిటికీ కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారే అనే వార్త వినిపిస్తున్నాయి. దానికి ఒక ఎగ్జాంపుల్గా కూడా కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టుగా రకరకాల రీజన్స్ చెప్తున్నారు. అంటే ఆ విశ్లేషకులు చెప్పడమే కాదు, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ అప్పుడు కూడా ఇండియా టుడే లాంటివి కానీ 24/7 లాంటివి కానీ చాలా సర్వేలు కూడా ఏం చెప్పాయంటే జగన్ ఇట్లా పరాభవం అవుతుంది, ఆయన ఓడిపోవడానికి గల కారణాలు కూడా ఒక్కొక్కరు ఒక 10, 18, కొంతమంది అయితే 20, కొంతమంది 30 రీజన్స్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ప్రధానంగా ఏమిటంటే అన్నీ తానే, నేనే సర్వస్వం, నా ఫోటో పెడితే చాలు అందరూ గెలిచేస్తారు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేనా, అక్కడ ఫెమిలియర్గా ఉన్న క్యాండిడేటా, ప్రజలకు సేవ చేసుకునే మనిషా, ప్రజల మధ్య బతికే మనిషా అనే ప్రజాప్రతినిధి అనే చూడకుండా ఆయనకు నచ్చినట్టుగా మార్చేశాడు. అవును కదా, షఫిల్ చేశారు. ఎక్కడో అక్కడ ఎంపీగా పెట్టాడు, ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేశారు, ఎమ్మెల్సీని ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఇట్లా రకరకాలుగా చేశాడు ఆయన. సో ఇది మొదటి కారణం. రెండోది, అసలు ముందు ఎలక్షన్స్ ముందు ఎంత చక్కగా, అంటే 2019 ఎలక్షన్స్ ముందు ఎంత చక్కగా నలుగురిలో తిరిగి ఓదార్పు యాత్ర అని, నడక యాత్ర అని, ఏదో పాదయాత్ర అని, లేదంటే అందరిని కలిసి బాగోగులు తెలుసుకొని సొంతంగా మాట్లాడి ఏది పేపర్ చూడకుండా సొంతంగానే స్పీచ్లు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి 19 తర్వాత కేవలం తాడేపల్లి ప్యాలెస్కి ఎందుకు పరిమితం అయిపోయాడు, ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు, వచ్చినా చుట్టూ బారికేడ్లు పెట్టుకొని దారి పొడవున ఉండే చెట్లు కూడా నరికేసి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా హెలికాప్టర్తో వెళ్ళి అక్కడ సందర్శించి మహా అయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించి రావడమే తప్ప మిగతా దేనికి రాకుండా ఒక ఎంక్వైరీ లేదు, ఒక ఇన్వెస్టిగేషన్ లేదు, ఒక సడన్ విజిట్ లేదు, ఏమీ లేదు. ఆ తాడేపల్లి ప్యాలెస్లోనే సమీక్ష, తాడేపల్లి ప్యాలెస్లోనే ఆర్డర్స్ పాస్ చేయడం, అన్ని జీవోస్ సంతకాలు పెట్టి అన్నీ అక్కడే. ఎందుకు అలా మారేయాల్సి వచ్చింది? అదొక రీజను. 2011, 12 పార్టీ పెట్టిన తర్వాత అనూహ్యంగా అరెస్ట్ అవ్వడము, తర్వాత ఒక 16 నెలలో 18 నెలలో జైల్లో ఉండడము, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాదయాత్ర చేయడము. 2019లో గవర్నమెంట్ పెట్టేంత వరకు ఆయనకు కూడా ఉండే వ్యక్తులు 19లో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత లేరంట. ఎందుకు లేరు? వాళ్ళందరినీ ఎందుకు దూరం చేసుకోవాల్సి వచ్చింది? ఇటువంటి నియంతృత్వ పోకడల వల్లేనా, లేకపోతే నా వల్లే గెలిచాను, నేనే మొత్తం ఈ పథకాల కాన్సెప్టు నాదే, పథకాలు కూడా నేనే చెప్పాను, ఈ పథకాలు చూసి చాలు ఎవడైనా మనకు ఓటేస్తాడు, ఎంత వరస్ట్ కేసులో అయినా మనకు రావాల్సిన గంపగుత్తుగా పడాల్సిన ఓటు బ్యాంక్ అలాగే ఉంది, ఈ మహిళలు చాలు మనకు వేస్తారు, ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు చాలు మనకు వేస్తారు, వాళ్ళతోనే గెలుస్తాం, తక్కువ పర్సెంటేజ్లో మనం గెలిచి తీరుతాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువైంది అనేది ఒక రీజన్. వీటితో పాటు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు కూడా ఒక రీజన్గా కూడా చెప్పారు చాలామంది. అందులో 4వ పాయింట్ 5వ పాయింట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా. ఎందుకంటే వైసీపీకి చెందిన శ్రేణులు చాలామంది అనవసరంగా చంద్రబాబు నాయుడుతో కెలుక్కున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోయినా బాగుండేది, ఆయనకు అంత హైప్ వచ్చేది కాదు
ఆయనకి అంత సానుభూతి పెరిగేది కాదు. అవును సార్. ఆయన పార్టీ కానీ ఆయన టీడీపీ శ్రేణులు కానీ స్తబ్దుగా ఉన్న శ్రేణులు ఒక్కసారిగా ఎంత హైపర్ యాక్టివ్ అయ్యేవి కాదు. అనవసరంగా కెలుక్కున్నాం అనే ఫీలింగ్ కూడా చాలా మంది మీరు అన్నట్టు వైసీపీ శ్రేణుల్లో ఉంది. ఇంకొకటి జక్కంపూడి రాజా గారు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా అసలు మేము ఎన్నిసార్లు కలవడానికి వెళ్తే సజ్జల గారు, ధనుంజయ రెడ్డి గారు ఇవాళ రండి రేపు రండి మళ్ళీ పంపించేశారు, వీళ్ళు కలవడానికి వీళ్ళు అడ్డుగోడలా ఉండేవారు, నిజంగా అధినేత కలిసే ప్రయత్నం చేశారా చేయలేదా, నిజంగా ఆయన బిజీగా ఉన్నాడో లేదు మాకు తెలియదు. బట్ ఆయనైనా ఒక సీసీ కెమెరాలో మన ఎవరెవరు కలవడానికి వస్తున్నారు చూడలేదు. లేదంటే వీళ్ళని అడిగి ఏంటి ఎవరెవరు వచ్చారు, ఏంటి ఎవరైనా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారా, ఎవరైనా కలవాల్సిందే, ఇవాళ అవదా సార్ నెక్స్ట్ వీక్ రమ్మను, లేదా నెక్స్ట్ మంత్ రమ్మను, పలానా డేట్లో రమ్మను, లేదా నాకు కాల్ చేసి మాట్లాడించు అంటే ఎలా ఉంటుంది? ఆ నాయకుడికి కానీ ఆ కార్యకర్త కానీ ఎంత ఊరట ఉంటుంది? ఆ ఊరట ఎక్కడ లేదే, మళ్ళీ మాట్లాడిందే లేదే. కడప కూడా గెలిచిన తర్వాత మొన్న 20 రోజుల్లో 3 సార్లు వెళ్ళాడంటే, అంతకుముందు ఇప్పుడు కడప వెళ్ళిందే లేదు. ఒకసారి క్యాన్వాసింగ్ సంబంధించి వెళ్ళడమే, లేకపోతే తర్వాత వెళ్ళేవారు కాదట. ఎందుకలా? ఎప్పుడు 14-19 ఎలక్షన్ ముందు ఎక్కడికి వెళ్ళిన అనర్గళంగా మాట్లాడే వ్యక్తి ఆఖరికి ఓడిపోయిన రోజు కూడా ఎవరెవరికి శుభాకాంక్షలు చెప్పాలో కూడా చూసే చెప్పాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అన్నట్టు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఆ సీట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డేనా కాదా అనేది వైసీపీ శ్రేణిలో చాలా మంది లేవనెత్తున్న అంశం. ఎందుకు ఇలాగ? అసలు ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎందుకు దూరం పెట్టాడు? దూరంగా పెట్టాల్సిన ఎందుకు దగ్గర చేశాడు? చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆయన్ని బాగా వెనక్కి లాగిన అంశం ఇంకోటి కూడా ఉంది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. అవునా కదా? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అంటే ఇప్పటికీ ఆయన ఊపిరి ఆడనివ్వట్లేని పరిస్థితిలో ఉంది. ఎందుకు? అవినాష్ రెడ్డి గారు బీభత్సమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డి గారు తండ్రి గారు, లేదంటే ఎవరెవరైతే అప్రూవర్గా మారారో వాళ్ళందరూ కూడా ఇటువంటివి అప్రూవర్గా మారి అవినాష్ రెడ్డి గారు లేదా అవినాష్ రెడ్డి గారి తండ్రి గారు వాళ్ళే కీలక పాత్ర అని చెప్తున్న నేపథ్యంలో ఎట్లా అయిపోయిందంటే, అటువంటి వాళ్ళని ఎందుకు చేరదీశారు? అది వేరే కుటుంబం కదా. ఆ తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్ ఏదైతే దాఖలు చేసిందో దాని మీద ఒక వివేకం అనే సినిమా తీయడం, అది బాగా జనాల్లోకి వెళ్ళిపోవడం, యూట్యూబ్లో రిలీజ్ చేసేయడం, థియేటర్లోకి కాకుండా. సో ఇవన్నీ రీజన్లు వెరసి వైసీపీ ఓడిపోవడం కారణం వైసీపీ కుటుంబం కాదు, జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ. చాలా సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆయన వినలేదు, అసలు చెప్పడానికి అవకాశం కూడా ఆయన ఇవ్వలేదు అనేది చాలా. తర్వాత మొన్న కరణం ధర్మశ్రీ గారు కూడా అదే మాట చెప్పారు, చోడవరం. జగన్మోహన్ రెడ్డి గారు చేతులారా చేసుకున్నది, అంత మెజారిటీ ఉన్న వ్యక్తికి ఈసారి ఎంత బాగా రావాలి, కనీసం ఒక ప్రతిపక్ష హోదాలో కూడా ఎంత గౌరవంగా ఉండాల్సింది, కనీసం ఒక 60-70 సీట్లను రావాలి, ఎందుకు రాలేదు? ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఎందుకు మంత్రులు ఎంత విచ్చలవిడిగా మాట్లాడి ఎంత దారుణంగా చేశారు ఆ టైంలో? వీటన్నిటికి కూడా మూల్యం చెల్లించుకుంటున్నారు. ఆయన చెల్లించుకోవడం కాదు, జెండాలు మోసిన మేము ఇప్పుడు బాధలు అనిపిస్తున్నాం. మేము గడిచిన 5 ఏళ్ళు సెటిల్ అయింది లేదు, సంపాదించుకున్నది లేదు, మాకు గట్టిగా వచ్చిన పథకాలు ఏమీ లేవు, మా పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో వైసీపీ కార్యకర్తలో ఉండే ఆందోళన. అంటే ఏం చేయలేదు. నిజంగా సార్, మీరు చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ ఏదైతే ఉందో అది అన్నీ కూడా 100% నిజాలే. జగన్ తన చేతులారా తన పదవిని మొత్తం కోల్పోయేలా చేసుకున్నాడు. దానికి జగనే బాధ్యులు తప్పితే దీనికి ఎవరు బాధ్యులు కాదు. మీరు అన్నట్టుగా నిజమే.